ప్రభునందు ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ ఓలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ప్రతి బుధవారం ప్రియమైన అవన స్నేహితులారా, మా యూట్యూబ్ ఛానల్ ఓలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ ద్వారా ఈ యవనస్తుల గుడికి మేము అప్లోడ్ చేయడం జరుగుతున్నది. ఈ యవనస్తుల గుడిగా వీక్షిస్తున్న మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉందని మేము తలంచున్నాం. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులు కూడా మా యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణను నడిపింపబడుతున్న మా పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన మన స్నేహితులారా, మరి ముఖ్యంగా విశ్వాసంతో నడిపింపబడుతున్న మా పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ దిన ఈ యవనస్తుల గుడికును ప్రారంభ ప్రాంతంతో మనం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకుని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావాన్ని చెల్లించినందువా మరి ఒకసారి యవనస్తుల గుడి ద్వారా నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినామేసా. ఈ యవనస్తుల గుడికి మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రారంభం నుండి ముందు తోడేని ముందుకు నడిపించండి. పాటల ద్వారా మీరు మహిమపరచబడండి. వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు దర్శింపబడేలా మంచి ఆత్మీయ విషయాలు వారు తెలుసుకునేలా మీరు కార్యం జరిగించండి. మరి ముఖ్యంగా ఈ యవనస్తుల గుడికి వీక్షిస్తున్న ప్రతి యవన సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళని ప్రోత్సహిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. యవనస్తులు కూడా ప్రారంభం నుండి ముందు వరకు మీరు తోడైనమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో నాతో పాటు ఏకీభించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో మా సహోదరుడు బెస్లలో వచ్చి ఒక ఆత్మీయగీతాన్ని పాడతారు. తన ఆత్మీయగీతాన్ని పాడుతున్న సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎడబాయని నీ
ముఖమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. నీ సేవలు ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. నీ సేవలు ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెంది ఇక చేయలేనని అనుకొనగా, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరిచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరిచితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. చక్కని ఆత్మీయగీతం ద్వారా ప్రభునామాన్ని గణపరిచిన మా సహోదరుడి బెస్ట్లేని బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినానండి. మరి అదే సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహింపరిచిన మీ అందరిని బట్టి కూడా దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని వచ్చినాం. ఇప్పటి వరకు పాట ద్వారా దేవుని మహింపరచడానికి దేవుడు మనకి ఎంతగానో కృపను కాపుదాన్ని అనుగ్రహించారు. ప్రియమైన స్నేహితులారా, మరి ఈ సమయంలో ముఖ్యమైన సమయంలో మనం వచ్చాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుని వచ్చినాం. వాక్యాన్ని శ్రద్ధగా వినాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. అయితే ప్రియమైన స్నేహితులారా, మరి ఈ దిన అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకునే ముందు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మీకు తెలియజేయాలని ఆశపడుచున్నానండి. రాష్ట్రంలో మారిన పరిస్థితులను గురించి దేవుని వాక్యంలో కొన్ని విషయాలను మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. అయితే ప్రియమైన స్నేహితులారా, మారిన పరిస్థితులను మనం పరిశీలిస్తున్నప్పుడు మనం ఆలోచిస్తే కనుక ప్రియమైన స్నేహితులారా, మనుషుల ద్వారానే మార్పు జరిగిందని సహజంగా అందరము అనుకుంటూ ఉంటాం, అందరం తలస్తూ ఉంటాం. కానీ ప్రియమైన స్నేహితులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దీనికి భిన్నంగా కొన్ని విషయాలను తెలియజేస్తుంది. ఈ విషయాల్ని సందర్భంలో మీకు తెలియజేయాలని ఆశపడుచున్నానండి. ముందుగా దేవుని వాక్యంలో మనం చూసుకుంటే కనుక మత్తయి సువార్త 28:18 మనం చూడగలం. యేసు ప్రభు వారు తన గురించి ఏమంటూ ఉన్నారంటే అక్కడ ప్రియమైన స్నేహితులారా, నేను సర్వాధికారం గలవాడనని యేసు ప్రభు వారు అంటున్నట్లు మనం చూడగలం. ఆయన సర్వాధికారం గల దేవుడండి. అంతేకాకుండా అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 9:5 క్రీస్తు గురించి ఏమంటూ ఉన్నారంటే, క్రీస్తుని సర్వాధికారి అయిన దేవుడని అక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు.
మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం ప్రార్థిస్తున్న దేవుడు, మనం మయంపరుస్తున్న దేవుడు సర్వాధికారం గల దేవుడు. మరి ఇటువంటి సర్వాధికారం గల దేవుడు ఏం చేయగలరంటే ప్రభుత్వాలను, పరిపాలనను, అంతేకాకుండా పరిపాలకులను కూడా మార్చగల దేవుడు అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, దానియేలు ప్రవక్త తన స్నేహితులైన అనన్య, అజర్య, మిషాయలుతో ఏమంటూ ఉంటారంటే మనం చూడగలం. దానియేలు గ్రంథం 2:17-21 వరకు మనం చూసుకుంటే కనుక ఆయన కాలములను, సమయములను మార్చివాడేయండి, రాజులను త్రోసివేయచ్చు, నియమించుచు ఉన్నవాడును అని అక్కడ మనకు కనబడుతుంది. ప్రియమైన అవును స్నేహితులారా, ఆయనే రాజ్యాలను, ప్రభుత్వాలను మార్చివాడే అన్నారు. అదేవిధంగా దానియేలు గ్రంథం 4:17 మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు, ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగున జరుగునని అక్కడ మనకు కనబడుతున్నదండి. అదేవిధంగా దానియేలు గ్రంథం 4:22 మనం చూసుకుంటే ఆకాశము ఎత్తుకి ఎదిగిన లోకమంతటా వ్యాపించినను ఆయన మార్చాలని తెలిస్తే కనుక ఇక ఏ శక్తి ఆపలేదు అని అక్కడ మనకు కనబడుతుంది. ఇంకా ఈ విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక దానియేలు గ్రంథం 4:25-26 దానియేలు గ్రంథం 4:32-37 మనం చూసుకుంటే కనుక ఇంకా ఈ విషయాలు క్లియర్గా మనకు తెలియజేయబడతాయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ మార్పు వెనక దాగి ఉన్న విషయం ఏమిటని మనం ఆలోచించగలమంటే, మనం మర్చిపోకున్న విషయం ఏంటంటే దేవుడే మార్చివేయ దేవుడే ఉన్నారు. పరిస్థితులను, ప్రభుత్వాలను, పరిపాలకులను అన్నింటినీ మార్చివే దేవుడు ఆయనే అని పరిశుద్ధ గ్రంథం క్లియర్గా తేటతెల్లగా మనకు తెలియజేస్తుందండి. ఈ మార్పు వెనక మేలే దాగి ఉన్నదనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రియమైన అవును స్నేహితులారా, ఆదికాండం 50:20 ద్వారా మనకి ఈ విషయం తెలియజేయబడుతుందండి. అంతేకాకుండా మార్చబడిన వారి ద్వారా ఆయన చిత్తాన్ని నెరవేర్చువాడై ఉన్నాడని విషయము కూడా, తన ప్రజలకు మేలు చేయించువాడై ఉన్నారనే విషయము దేవుని వాక్యంలో మనం చూడగలం. యెషయా గ్రంథం 44:28 ఈ విషయం మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవును స్నేహితులారా, ఇంకా మనం చూసుకుంటూ వెళ్తే దేవుని వాక్యంలో కోరేష్తో మనం చూడగలం. కోరేష్తో దేవుడు ఏమంటూ ఉంటారంటే, నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే, యెరూషలేముతో నీవు కట్టుదువనియు దేవాలయంనకు పునాది వేయుదువనియు నేను చెప్పుచున్నానని అక్కడ మనం ఎజ్రా గ్రంథం 1:1-11 వరకు, అంతేకాకుండా ఎజ్రా గ్రంథము అంతా మనం చదివితే కనుక ఈ విషయాలు మనకు కనబడుతుంటే ప్రియమైన అవును స్నేహితులారా, అంతేకాకుండా ఇర్మియా గ్రంథం 29:10-12 వరకు రాయబడిన వాక్యవచనాన్ని మనం చూసుకుంటే కనుక ప్రియమైన అవును స్నేహితులారా, ఆయన ప్రజల విషయమై రాబో దినములలో ఆయన ఉద్దేశాలు సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావనే విషయము మనం తెలుసుకోవాలి. ప్రియమైన అవును స్నేహితులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ మార్పు అనేది హానికరంగా మనకు ఉండదు కానీ సమాధానకరమైన పరిస్థితుల నడుమ మనం నడిపిస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. అదేవిధంగా యెషయా గ్రంథం 55:7-10 వరకు రాయబడిన వాక్యవచనాలు చూసుకుంటే కనుక, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు అంటాడంటే, ఆయన తలంపులలో నుండి ఆయన తీసుకునే నిర్ణయంలోంచి మార్పులు జరుగుతాయి. మన తలంపులు ఆయన తలంపులు వేరు, ఆయన తలంపులు మన తలంపులు వంటివి కావండి. ఆయన తలంపుల్లోని మార్పులు జరుగుతాయి. ప్రియమైన అవును స్నేహితులారా, ఈ మార్పులు జరుగుతాయి కదా ప్రియమైన అవును స్నేహితులారా, ఇవి కొందరికి మంచి పాఠాలు నేర్పిస్తూ ఉంటాయి, కొందరికి గుణపాఠాలతో పాటు దేవుని ఉద్దేశాల విలువను, అంతేకాకుండా నిర్ణయాల విలువను, దేవుని విలువను బాగా తెలియజేస్తూ ఉంటాయి. ప్రియమైన అవును స్నేహితులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇంత సమయం ఇంత వివరంగా ఈ విషయాన్ని మీకు తెలియజేయడానికి గల కారణం ఏమిటంటే, మార్పు అనేది మన రాష్ట్రంలో కలిగింది కాబట్టి, పరిపాలకులందరూ మారారు కాబట్టి, ఈ పరిపాలన ద్వారా, నూతన పరిపాలన ద్వారా రాష్ట్రంలో ప్రజలందరికీ మేలు కలగాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవును స్నేహితులారా, మీరు ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని వచ్చినాం. గత అనేక వారాలుగా యవనుడా, నీ యవన జీవితం దేని కొరకు నీకు తెలుసా అనే అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ, ఈ అంశ సందేశంలో భాగంగా దేవుని కనుసనల్లో కొనసాగించబడే జీవితాలు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ప్రియమైన అవును స్నేహితులారా, ఇందులో భాగంగా గత అనేక వారాలుగా ఎన్నో అద్భుతమైన విషయాలు మనం తెలుసుకుంటూ రావడం జరిగినది. దేవుని కనుసనల్లో జీవితాలు కొనసాగించబడితే ఇటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము. ఒకవేళ దేవుని కనుసనల్లో మన జీవితాలు కొనసాగించబడకపోతే ఇటువంటి పరిస్థితిని మనం ఎదుర్కొంటాము కూడా ఈ అంశ సందేశం ద్వారా మనం తెలుసుకోవడం జరిగినదండి. అయితే ఈ అంశ సందేశంలో భాగంగా గత కొన్ని వారాలుగా మోషే తర్వాత ఇశ్రాయేలుకు దేవునిచ్చే రెండవ నాయకుడిగా ఎన్నుకొనబడిన యెహోషువను గురించి మనం తెలుసుకుంటూ రావడం జరుగుతున్నదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ గురించి గత కొన్ని వారాలుగా మనం ధ్యానం చేసుకుంటున్నాం. దేవుని కనుదృష్టి ఎవరి మీద పడితే వారి మీద పడదు. ప్రియమైన అవును స్నేహితులారా,
దేవుని కనుదృష్టి ఎటువంటి వారి మీద పడుతుందంటే ప్రియమైన అవును స్నేహితులారా, దేవుడు కోరే ఆత్మ సంబంధమైన దైవ లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో వారి మీదే దేవుని కనుదృష్టి పడుతుంది. యెహోషువ గురించి ఇప్పటివరకు మనం తెలుసుకున్న విషయాల్లో ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. యెహోషువ యొక్క ఆత్మీయత గురించి తెలుసుకున్నాం. ఇటువంటి ఆత్మీయత అంతేకాకుండా దేవుడు కోరే ఆత్మ సంబంధమైన దైవ లక్షణాలు యెహోషువ కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని కనుదృష్టి ఎవరి మీద పడిందండి? యెహోషువ మీద పడింది. అయితే ఈ మాటలు నా నోటి మాటలుగా నేను చెప్పట్లేదు, దేవుని వాక్యంలోనే మనం చూడగలం. కీర్తన గ్రంథం 33వ కీర్తన 19వ చరణంలో మనం చూసుకుంటే యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి ఉన్న వారి మీదను నిలుచుచున్నదని అక్కడ మనకు కనబడుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి మీద ఎవరి కనుదృష్టి ఉంటుందంటండి? దేవుని కనుదృష్టి ఉంటుందంట. ఎవరైతే ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటూ ఉంటారో వారి మీద దేవుని కనుదృష్టి ఉంటుందంట. అంతేకాకుండా కీర్తన 34 కీర్తన 15వ చరణంలో మనం చూడగలం, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి అని అక్కడ మనం చూడగలం. ప్రియమైన అవును స్నేహితులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చూసుకుంటే కనుక 116వ కీర్తన 15వ చరణంలో యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది అని అక్కడ మనకు కనబడుతుందండి. నిజమే, నోవాహుని మనం చూడగలం. నోవాహు దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనబడ్డాడు, న్యాయం చేసేవానిగా కనబడ్డాడు. అక్కడ ఉన్న ప్రజలందరినీ దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో నోవాహు మాత్రమే నీతిమంతుడిగా దేవునికి కనబడ్డాడు కాబట్టి దేవుని కృపను నోవాహు పొందుకున్నాడండి. దేవునిచే అతడు అంతేకాకుండా దేవుని కృపను పొందుకోవడమే కాదు, నీతిమంతుడిగా నోవాహు ఉన్నాడు కాబట్టి తన కుటుంబాన్ని కూడా రక్షించుకోగలిగాడు. విషయాలు ఆదికాండం 6వ అధ్యాయం 8వ అధ్యాయం అంతేకాకుండా 7వ అధ్యాయంలో మనం చూసుకుంటే కనుక ఆదికాండం 6వ అధ్యాయం 7వ అధ్యాయం 8వ అధ్యాయం పూర్తిగా మనం చదివితే కనుక ఈ విషయాలని మనకు అర్థమవుతాయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన అవన స్నేహితులారా, ఇంకా దేవుని వాక్యంలో మనం చూసుకుంటే కనుక హిజ్కియా రాజు మనకు కనబడుతూ ఉంటారండి. హిజ్కియా రాజు గురించి మనం చూసుకుంటే కనుక యెహోవా దృష్టికి యథార్థంగా హిజ్కియా రాజు ప్రవర్తించారని దినవృత్తాంతాల 2వ గ్రంథము 29వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనబడుతుంది. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, హిజ్కియా రాజుకు ఒక మరణకరమైన రోగం వచ్చింది. ఆ సందర్భంలో దేవుడు హిజ్కియా రాజు మీద తన కనుదృష్టి ఉంచి ప్రియమైన అవన స్నేహితులారా 15 సంవత్సరాల ఆయుష్ను మరలా హిజ్కియా రాజుకి ఇచ్చి తన జీవితంలో శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని మరలా దేవుడు కలుగు చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చూసుకుంటే కనుక ప్రియమైన అవును స్నేహితులారా, ఈ విషయాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1-9 వరకు రాయబడిన వాక్య వచనాలు, రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయం 1-11 వరకు రాయబడిన వాక్య వచనం చదివితే కనుక ఇంకా క్లియర్గా హిజ్కియా రాజు యొక్క జీవితంలో మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితులు అక్కడ జరిగాయి, దేవుడు ఎటువంటి కార్యం చేశారో మీరు తెలుసుకోగలరు ప్రియమైన అవును స్నేహితులారా. ఇంకా దేవుని వాక్యం మనం చూసుకుంటూ వెళ్తే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఒక విషయం మనకు కనబడుతుందండి. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతుడు కారు గాని ఎవడు నీతిమంతులంట? ధర్మశాస్త్రంను అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతుడిగా ఎంచబడుదురు అని అక్కడ మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వినువారు నీతిమంతుడే కాదు, దాన్ని అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతుడండి. అంతేకాకుండా యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో మనం చూడగలం, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునడి, అప్పుడు ఆయన మిమ్మల్ని ఇచ్చించును అని అక్కడ యాకోబు భక్తుడు రాసి తెలియజేస్తున్నట్లు మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ప్రియమైన అవన స్నేహితులారా, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసుకుంటే కనుక ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడని పేతురు భక్తులు అక్కడ తెలియజేస్తున్నారు. ప్రియమైన అవును స్నేహితులారా, లూకా సువార్త 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చూడగలం, యాజకుడుకు జకర్యా అతని భార్య అయిన ఎలిజబెత్ దేవుని దృష్టికి నీతిమంతుల ఇండిరని అక్కడ మనకు కనబడుతుంది. గనుకనే ప్రియమైన అవును స్నేహితులారా, వారి జీవితాల్లో ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యంటే దేవుని కటాక్షము ద్వారా వారు ఏం పొందుకున్నారండి? దేవునిచే గణపరచబడ్డారు, సంతానాన్ని కూడా వారు పొందుకోగలిగారు. ఈ విషయాలన్నీ ప్రియమైన అవును స్నేహితులారా లూకా సువార్త 1వ అధ్యాయం 24-25 వచనాల్లో మనకు కనబడుతుంటాయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన అవును స్నేహితులారా, మనం చూడగలం ఆయన ప్రజలుగా ఉన్న మనము, ఆయన ప్రజలుగా పిలువబడుతున్న మనము ఆయన కోరే ఆత్మీయ దైవ లక్షణములను ఆయన వాక్య ప్రకారం మనం కలిగినట్లయితే ప్రియమైన అవును స్నేహితులారా ఆయన కనుదృష్టి మనపై ఉంటుంది. ఆయన కనుదృష్టి మన మీద ఉన్నప్పుడు ప్రియమైన అవును స్నేహితులారా మన జీవితాల్లో ఏ కార్యాలు మనం పొందుకోవాలనుకున్నామో అన్నిటినీ మన జీవితంలో అనుభవించగలం, ఆశీర్వాదాలు పొందుకోగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాలని మనం తెలుసుకుంటేనే ఇందులో భాగంగానే యెహోషువ యవన జీవితంలో దేవుని దృష్టిలో పడడానికి, అంతేకాకుండా దేవుడు యెహోషువ యవన జీవితంపై శ్రద్ధ నిలపడానికి అతనిలో దేవునికి ఇష్టమైన దైవిక ఆత్మీయ గుణలక్షణాలే కారణమనే విషయాన్ని గత కొన్ని వారాలుగా మనం తెలుసుకుంటూ ఇందులో భాగంగా యెహోషువ యొక్క విశ్వాసం గురించి గత 2-3 వారాలుగా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నదండి. యెహోషువ అన్న విశ్వాసం గురించి మనం ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకుంటూ విశ్వాసం గురించి
విశ్వాసంలో ఎన్ని రకాలు ఉంటాయనే విషయాలు, విశ్వాసంలో కలిగి ఉండకూడనివి ఏంటనే విషయాలు కూడా గత వారం మనం తెలుసుకోవడం జరిగినది ప్రియమైన స్నేహితులారా. అయితే యెహోషువ కలిగి ఉన్న దేవుని యెడల విశ్వాసం గొప్పదిగా ఉన్నట్లు మనం చూడగలం. ఎందుకు యెహోషువ కలిగి ఉన్న విశ్వాసం గొప్పదని మనం చెప్పగలం అంటే ప్రియమైన స్నేహితులారా, యెహోషువ కలిగి ఉన్న విశ్వాసంలో కలిగి ఉండకూడని వాటిని యెహోషువ అందులో కలిగి ఉండలేదండి. మరి కలిగి ఉండకూడనివి, విశ్వాసంలో కలిగి ఉండకూడనివి ఏమిటని మనం ఆలోచిస్తే కనుక, విశ్వాసంలో కృతజ్ఞత లేని స్థితికి తన జీవితంలో చోటీయలేదు కనుక ప్రియమైన స్నేహితులారా, ఇంకా మనం చూడగలం విశ్వాసంలో స్థిరత లేని స్థితికి, అంతేకాకుండా కృతజ్ఞత లేని స్థితికి తన జీవితంలో చోటేయలేదు. విశ్వాసంలో కృతజ్ఞత లేని స్థితి అంటే ప్రియమైన స్నేహితులారా, గత వారం మనం తెలుసుకున్నాం విశ్వాసఘాతకునిగా లేడనే విషయము మనకు తెలియజేయబడుతుంది. గత వారం విశ్వాసఘాతకులు అంటే ఎవరో కూడా గత వారం మనం తెలుసుకోవడం జరిగినది ప్రియమైన స్నేహితులారా. అంటే దేవుని యెడల కలిగిన విశ్వాసంలో కలిగి ఉండకూడనివి ఏమిటంటే ప్రియమైన స్నేహితులారా, మనం తెలుసుకున్నాం ఈ విశ్వాసంలో తిరుగుబాటుకు చోటీయకూడదు, అంతేకాకుండా మూర్ఖతకు చోటీయకూడదు, విశ్వాసంలో నటనకు చోటీయకూడదు, అంతేకాకుండా నటనతో కూడిన భక్తికి చోటీయకూడదు, అంతేకాకుండా సందేహాలకి జీవితంలో చోటేయకూడదు, అనుమానాలకి మన జీవితంలో చోటేయకూడదు, అవిశ్వాసానికి, కపటానికి, అంతేకాకుండా ద్రోహపూరిత స్థితికి, కృతజ్ఞత లేని స్థితికి మన జీవితాలు ఎప్పుడైతే చోటేయమో అది గొప్ప విశ్వాసంగా దేవుని దృష్టిలో ఉంటుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీలో ఉన్న విశ్వాసాన్ని మెచ్చుకోవాలంటే, నీలో ఒక మంచి విశ్వాసము ఉందనే విషయాన్ని దేవుడి ద్వారా నీవు నీ జీవితంలో కార్యాలు పొందుకుంటున్నావంటే, అటువంటి గొప్ప విశ్వాసం నీలో ఉందని నువ్వు ఎప్పుడు గ్రహించగలంటే నీలో ఇవన్నీ లేనప్పుడే. ఏమనండి, మూర్ఖత కానీ, తిరుగుబాటు కానీ, నటనతో కూడిన భక్తి కానీ, అవిశ్వాసం కానీ, కపటం కానీ, ద్రోహపూరిత స్థితి కానీ, కృతజ్ఞత లేని స్థితి, ఇవన్నీ లేనప్పుడే నీ విశ్వాసం గొప్ప విశ్వాసం. అటువంటి విశ్వాసాన్ని దేవుడు మన్నిని కోరుతూ ఉన్నారండి. గనుకనే ప్రియమైన స్నేహితులారా, ఎవరైతే ఇటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటారో, యెహోషువ వలె ఇటువంటి మంచి విశ్వాసాన్ని కలిగి ఉంటారో, వారి జీవితాల్లో కప్పడానికి, అంతేకాకుండా వారి జీవితాల్లో ద్రోహపూరిత స్థితికి, వారి జీవితాల్లో అవిశ్వాసానికి, అంతేకాకుండా సందేహాలకి వారి జీవితాల్లో చోటీక గొప్ప విశ్వాసంతో ఎవరైతే ముందుకు వెళ్తూ ఉంటారో వారిని ప్రియమైన స్నేహితులారా, వారి మీద దేవుని కనుదృష్టి పడుతుంది. వారి మీద దేవుని కనుదృష్టి పడి సామాన్య పరిస్థితులను ఘనమైనవిగా దేవుడే మార్చివేస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సామాన్య పరిస్థితులను ఘనమైన పరిస్థితులుగా ఆయన మార్చివేయగలడు. ఈ విషయాలు దేవుని వాక్యంలోనే మనం చూడగలం. కీర్తన గ్రంథం 113వ కీర్తన 7, 8, 9 చరణాలు మనం చూసుకుంటే కనుక, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు, ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషం గల తల్లిగాను చేను యెహోవాను స్తుతించుడి అని అక్కడ మనకు కనబడుతుంటుందండి. అంతేకాకుండా సమూయేలు మొదటి గ్రంథం 2:8 అన్న చేస్తున్న ప్రార్థనలో, అన్న చేస్తున్న విజ్ఞాపనలో ఈ విధంగా అంటూ ఉన్నారు ప్రియమైన స్నేహితులారా, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమ గల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే అని అన్న విజ్ఞాపన చేస్తూ ఈ విషయాన్ని చెప్తున్నట్లు మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సామాన్యమైన వారి పరిస్థితులను అత్యున్నతంగా దేవుడు ఆశీర్వదించాలంటే గొప్ప విశ్వాసము వారి జీవితాల్లో కలిగి ఉండాలి. ఆ విశ్వాసంలో విశ్వాసఘాతకులుగా మారిపోకూడదు, ఆ విశ్వాసానికి వారి జీవితంలో చోటీయకూడదు, ద్రోహపూరిత స్థితికి వారి జీవితంలో చోటీయకూడదు, నటనతో కూడిన భక్తికి వారి జీవితాల్లో చోటీయకూడదు, సందేహాలకు వారి జీవితాల్లో చోటీయకూడదు, అనుమానాలకు చోటీయక పూర్తి విశ్వాసం దేవుని యందు ఎప్పుడైతే కలిగి ఉంటారో ప్రియమైన స్నేహితులారా, సామాన్యమైన వారిని కూడా దేవుడు ఏం చేస్తారండి, అత్యున్నత స్థితిలో దేవుడు వారిని ఉంచుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన స్నేహితులారా, మనం చదువుకున్న ఈ వాక్య వచనాలు ముందు మనం చదువుకున్న కీర్తనల గ్రంథం 113వ కీర్తనల విషయాలు, అంతేకాకుండా సమూయేలు మొదటి గ్రంథం 2:8 మనకు తెలియజేసే ఆత్మీయ సత్యాలు ఏంటంటే ప్రియమైన స్నేహితులారా, యెహోషువ వలె మన పరిస్థితులు అత్యున్నతంగా మార్చబడాలంటే విశ్వాసము మనలో ఉండాలి. ఇటువంటి అత్యున్నతమైన స్థితిని మన జీవితంలో మనం పొందుకోవాలంటే విశ్వాసము గొప్పదై ఉండాలి. అంతేకాకుండా యెహోషువ దేవుని యందు కలిగిన విశ్వాసంలో దేవుని ఇష్టము కాని వాటిని యెహోషువ తన జీవితంలో కలిగి లేడండి. గనుకనే దేవుడు యెహోషువ విశ్వాసాన్ని చూసి ఆయన కనుదృష్టి యెహోషువ మీదకి వెళ్ళింది. యెహోషువని గొప్పగా దేవుడు ఆశీర్వదించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, తాను ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడంటే
గత కొన్ని వారాలుగా మనం తెలుసుకుంటున్నాం, విశ్వాసంలో సత్యం ఉండాలని మనం తెలుసుకున్నాం. అయితే యెహోషువ విశ్వాసంలో సత్యం ఉంది. యెహోషువ విశ్వాసంలో ఇంకొకటి ఏముందంటే స్థిరమైన విశ్వాసం యెహోషువ తన జీవితంలో కలిగి ఉన్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, క్రైస్తవ విశ్వాసంలో స్థిరమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలండి. అయితే ఈ సందర్భంలో ఈ స్థిరమైన విశ్వాసం గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుచున్నానండి. దేవుని వాక్యంలో మనం చూసుకుంటే కనుక అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:14 ఏమని రాశారంటే, ప్రియమైన స్నేహితులారా, మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసం గలవారే నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకునేరని అక్కడ రాసి తెలియజేసినట్లు మనం చూడగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన అవన స్నేహితులారా, కొలస్సీలకు రాసిన అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 2:5 ఏమంటూ ఉన్నారంటే, నేను శరీర విషయంలో దూరముగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను మూల భాషలో యుద్ధ సన్నద్ధులై నిలుచుటను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నానని అక్కడ మనకు కనబడుతుంది. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ 2 వచనాలు మనం చూసుకుంటే గనుక క్రీస్తుని కలిగిన క్రైస్తవ విశ్వాస జీవితంలో స్థిర విశ్వాసం తప్పక కలిగి ఉండాలని మనకు అర్థమవుతూ ఉంటుంది. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, అపోస్తలుడైన పౌలు గారి కొలస్సీ సంఘానికి, అంతేకాకుండా ఫిలిప్పీ సంఘానికి ఇదే విషయాన్ని చెప్తున్నారు. స్థిరమైన విశ్వాసము అవసరము. విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసంలో స్థిరమైన విశ్వాసం మనం కలిగి ఉండాలని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. అయితే ఎందుకు అపోస్తలుడైన పౌలు గారు అక్కడ చెప్తున్నారంటే, ప్రియమైన అవన స్నేహితులారా, ఒకవైపు అపోస్తలుడైన పౌలు గారి మీద సాతాను గురి నిలిపాడు. ఇంకొక వైపు మనం చూసుకుంటే కనుక ఈ సాతానుకు సంబంధించిన వారి అనుచరులు అంటే పరిపాలకులు, అంతేకాకుండా ఈ పరిపాలకుల కనుసన్నల్లో పనిచేసే అధికారులు, అంతేకాకుండా యూదా మత పెద్దలు, ఈ యూదా మత పెద్దల కనుసన్నల్లో పనిచేసే యూదులు, వీరంతా ఏం చేశారంటే ప్రియమైన అవన స్నేహితులారా, ఆనాడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా జరుగుతున్న ఈ క్రీస్తు సువార్తను ఎలాగైనా ఆపి వీరి యొక్క ఉనికిని కాపాడుకోవాలని చెప్పి పౌలు గారి మీద ఏం చేశారంటే లేనిపోని నేరాలు వీరు మోపారు. లేనిపోని నేరాలు మోపి అన్యాయంగా ఏం చేశారంటే రోమా చెరసాలలో ఒక నేరగాడిగా అపోస్తలుడైన పౌలు గారిని బంధించారు. ప్రియమైన అవన స్నేహితులారా, గనుకనే అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ మనం చూడగలం ఈ ఫిలిప్పియా సంఘానికి, కొలస్సియా సంఘానికి ఏమని రాస్తూ ఉన్నారంటే, నేను బంధకాలలో ఈ చెరసాలలో ఉన్నానని మీరు విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే విశ్వాసంలోని రకరకాల అనుమానాలు, సందేహాలు కలుగుతూ ఉంటాయి. ప్రియమైన అవన స్నేహితులారా, అపోస్తలుడైన పౌలు గారి చెరసాలలో ఉన్నప్పుడు వీరికి ఇటువంటి అనుమానాలు కలిగి ఉండవచ్చు అంటే అపోస్తలుడైన పౌలు గారు ప్రకటించు క్రీస్తు సర్వశక్తిమంతుడు. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, అదే క్రీస్తుని వీరందరూ కూడా విశ్వసించున్నారు. ఆయన నిజమైన దేవుడైతే సంఘం ప్రార్థించినప్పుడు పేతురుని ఏం చేశారండి, చెరసాల నుండి ప్రభు తన దూత చేత ఏం చేశారంటే విడిపించి తీసుకుని వచ్చారు. ప్రియమైన అవన స్నేహితులారా, ఇది ఆది సంఘ చరిత్రలో జరిగింది. ఈ విషయం మనకి అపోస్తల కార్యంలో 12:3-19 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూడగలం. అంతేకాకుండా ఇదే పౌలు గారిని ఫిలిప్పియా చెరసాల నుండి గత కాలంలో యేసుప్రభు వారు విడిపించారనే విషయము అపోస్తల కార్యంలో 16:19-40 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనకు కనబడుతుంది. అంటే చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు విడిపించాడు కదా, మరి ఇప్పుడు ఏమైంది? దేవుడు విడిపించలేదేమి, చెరసాలలోనే ఉన్నారు ఇంకా అపోస్తలుడైన పౌలు గారు. విడిపించలేదంటే ఇది పౌలు గారి సేవాలోపమా? ఇటువంటి సందేహాలు కలుగుతూ ఉంటాయి. ఈ సేవాలోపమా, అంతేకాకుండా ప్రార్థనా లోపమా, విశ్వాస లోపమా, లేకపోతే ప్రార్థిస్తున్న వారి ఫిలిప్పియా కొలస్సియా సంఘంలో ఉన్న వారు ప్రార్థనా లోపమా, లేకపోతే వారిలో విశ్వాసంలో లోపమా, వారి యొక్క ఆత్మీయతలో లోపమా? ఇలా రకరకాల సందేహాలు, అనుమానాలు, అంతేకాకుండా విశ్వాసంలో కలవరం పుట్టించే అనుమానాలు వారిలో కలుగుతూ ఉంటాయి. విశ్వాసంలో రకరకాల సందేహాలు, అనుమానాలు కలుగుతూ స్థిర విశ్వాసం కాస్త విశ్వాసంలో స్థిరము లేని స్థితికి తీసుకుని వెళ్ళిపోతుందనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు గ్రహించి అపోస్తలుడైన పౌలు గారు ఏమంటూ ఉన్నారంటే, నేను చెరసాలలో బందీగా ఉన్నానని మీ విశ్వాసాన్ని మీరు కోల్పోవద్దు. మీ విశ్వాసంలో స్థిరమైన విశ్వాసం మీలో ఉండాలి. మీరు నా వలె ఆయన సువార్త పక్షంగా పోరాడటంలో ముందుకు సాగిపోండి. నా విషయమై జరుగుతున్న పరిస్థితులు విషయమై కృంగిపోవద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దు అని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు ఆ సంఘాలకి రాసి తెలియజేస్తున్నారండి. ఆ విషయాలు తెలియజేస్తూ వారిని అపోస్తలుడైన పౌలు గారు బలపరుస్తూ ఉన్నారు. దేవుని సువార్త పరిచర్య కొరకు వారిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, విశ్వాసంలో స్థిరత అనగా స్థిరమైన విశ్వాసం అవసరమైనది. ప్రియమైన అవన స్నేహితులారా, ఎందుకంటే మన చుట్టూ ఏ పరిస్థితులు ఏ విధంగా మారినా మనం విశ్వాసంలోని మన స్థిరమైన విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. ఎందుకంటే పరిస్థితులను చక్కదిద్దేవారు ఎవరండి? ఆయనే. నీ చుట్టుపక్కల సమాజంలో జరుగుతున్న పరిస్థితులు చూచి విశ్వాసంలో నీవు దిగజారిపోయావా?
ఆ స్థిరమైన విశ్వాసాన్ని నీవు కోల్పోయావా? స్థిరత లేని విశ్వాసంలోనికి వెళ్ళిపోయావా? నీ జీవితంలో నీవు అద్భుతాలు చూడలేవు, నీ పరిస్థితుల్లోని మార్పులను నీవు చూడలేవు. నీవు ఎప్పుడైతే విశ్వాసంలో స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉండగలగో పరిస్థితులను మార్చివేయగల దేవుడు ఆయనే. కాబట్టి నీ పరిస్థితులను ఆయనే మార్చివేస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితులను మార్చివే దేవుడు, పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చివే దేవుడు ఆయనే. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే సమస్తము సమకూడి మన మేలు కొరకే ప్రభు చేయించున్నాడనే విషయము దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. కాబట్టి ఈ మాటను పట్టుకుని మనం దేవుళ్ళు ఇంకా పూర్తి విశ్వాసంలో మనం ముందుకు వెళ్ళాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తే విశ్వాసంలో పూర్తిగా స్థిరమైన విశ్వాసంలోనికి మనం రాగలం. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారి గురించే మనం ఆలోచిస్తే, పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులను హింసించే పని చేసేవారు. క్రైస్తవులను హింసించేవారు, క్రీస్తుని దూషించే వారికి సహాయం చేసేవాడు. అంతేకాకుండా అనేక క్రైస్తవులని చెరసాలలో వేయించాడు, కొంతమందిని హత్యలు కూడా చేయించాడు. ప్రియమైన స్నేహితులారా, ఈ పనిలో భాగంగానే సౌలుగా ఉన్న అపోస్తలుడైన పౌలు గారు ముందు సౌలుగా ఉన్నప్పుడు ఇటువంటి పనులు చేస్తున్నప్పుడు దమస్కు దగ్గరకు వెళ్ళగా క్రీస్తు స్వరము ద్వారా అతడు దర్శించబడ్డాడు, మార్చబడ్డాడు. అంతేకాకుండా దమస్కు నుండే క్రీస్తు సువార్తను ప్రకటించడం ప్రారంభించాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, ఈ పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఎంతోమంది దేవునికి ప్రార్థించి ఉంటారు, విశ్వాసంతో ప్రార్థించి ఉంటారు, ఆ మనిషిలో మార్పు కలగాలని ప్రార్థించి ఉంటారు. దేవుడు అక్కడ పరిస్థితులను మార్చివేశారు. సౌలును పౌలుగా మార్చి సౌలును పౌలుగా మార్చిన తర్వాత ఈ అపోస్తలుడైన పౌలు గారి ద్వారానే సువార్త ప్రకటించడం ప్రారంభించబడింది. ఎంతోమందికి సువార్త అందించబడింది. ప్రియమైన స్నేహితులారా, ఇదే క్రీస్తు విశ్వాసంలో ఉన్న గొప్పతనం. క్రీస్తు విశ్వాసంలో ఉన్న మనం చేసే ప్రార్థన యొక్క గొప్పతనం అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అపోస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఈ విషయాలు ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 1 నుండి 18 వరకు, అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 19 నుండి 22 వరకు రాయబడిన వాక్యం విషయాలు చదివితే కనుక ఈ విషయాలన్నీ మీకు అర్థమవుతాయండి. అంటే విశ్వాసం కలిగి ఉంటే కనుక పరిస్థితులను మార్చివే దేవుడు, నీకు వ్యతిరేకంగా ఉన్నవారిని కూడా నీకు అనుకూలంగా మార్చివే దేవుడు ఆయనే. నీలో ఉండవలసింది ఏంటంటే స్థిరమైన విశ్వాసము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యం ఇంకా మనం చూసుకుంటూ కనుక యూదా రాజైన హిజ్కియాను మనం చూడగలం. యూదా రాజైన హిజ్కియా మీదకి అష్షూరు రాజైన సన్హెరీబు యుద్ధానికి రాకముందు ఈ అష్షూరు రాజైన సన్హెరీబు గురించి మనం చూసుకుంటే కనుక ఆయా దేశాలను జయించుచూ వస్తున్నాడండి. గొప్ప సైన్యం తనకుంది, అన్ని దేశాలను జయిస్తూ ఉన్నాడు, ఎవరు తన్ని ఆపలేకపోతున్నారు. అన్ని దేశాలను జయించి వస్తున్న సందర్భంలో ఈ యూదా రాజైన హిజ్కియా దగ్గర కూడా వాళ్ళు రాబోతున్నప్పుడు ఈ విషయం ముందే హిజ్కియా రాజు తెలుసుకొని ఏం చేశారంటే అతనికి విశేషంగా, అంటే ఈ అష్షూరు రాజైన సన్హెరీబుకి విశేషంగా వెండి బంగారాలు పంపి సమాధానాన్ని కోరారండి. ఎవరంటే హిజ్కియా రాజు. సమాధానాన్ని కోరినప్పుడు ఈ సన్హెరీబు ఏం చేశారంటే ప్రియమైన స్నేహితులారా, దానితో తృప్తి పడక పూర్తిగా హిజ్కియా రాజును లొంగిపోమన్నాడు. వారి ప్రజలందరినీ లొంగిపోమని వర్తమానాన్ని పంపించడమే కాదు, వారు సేవిస్తున్న యెహోవా దేవుని కూడా ఏం చేశారంటే ఆ వర్తమానంలో బహుగా దూషించాడు. ప్రియమైన స్నేహితులారా, ఇటువంటి పరిస్థితుల మధ్య మనం చూసుకుంటే కనుక హిజ్కియా దేవునికి విశ్వాసంతో ప్రార్థించినప్పుడు 3 రకములైన కార్యాలు, 3 విషయాలు అక్కడ జరిగాయి. ఏం జరిగాయంటే మొదటిగా ఐగుప్తు రాజుతో జరిగిన యుద్ధంలో విజయము ఈ సన్హెరీబు రాజు సాధించినప్పటికీ హిజ్కియా మీదకి యుద్ధానికి రాకుండానే వెనుదిరిగే పరిస్థితిని దేవుడు అష్షూరు రాజు కలుగు చేశాడు. అంటే ఐగుప్తు దేశం మీద విజయాన్ని సాధించిన తర్వాత వీరి మీదకి వద్దాం అనుకున్నాడు, కానీ రాకుండానే వెనుదిరిగే పరిస్థితిని దేవుడు ఈ సన్హెరీబు రాజు కలుగు చేశారు. అంతేకాకుండా ప్రియమైన స్నేహితులారా, తరువాతి దినాల మనం చూసుకుంటే కనుక హిజ్కియా రాజు స్థిరమైన విశ్వాసంతో దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు, ప్రజలందరూ ప్రార్థించినప్పుడు, ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే అద్భుతమైన కార్యం జరిగింది. ఈ అష్షూరు రాజైన సన్హెరీబు యొక్క సైన్యంలోనికి, అతని సైన్యంలో 185,000 మందిని యెహోవా దూత ద్వారా ఏం జరిగిందంటే అక్కడ తెగులు వచ్చింది. ఆ తెగులు ద్వారా ఈ అష్షూరు రాజైన సన్హెరీబు సైన్యంలో 185,000 మంది హతమయ్యారంట. ప్రియమైన స్నేహితులారా, ఈ సన్హెరీబు పరిస్థితి ఏ విధంగా మారిపోయిందంటే తన 2 కుమారుల ద్వారానే ఈ సన్హెరీబు చంపబడ్డాడు. తన 2 కుమారులు కూడా చక్రవర్తులు కాకపోయారంటే వారి పరిస్థితులన్నీ మారిపోయాయి. వారిలో ప్రియమైన స్నేహితులారా మనం చూడగలం, దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నారు, ఏదో చేద్దాం అనుకున్నారు. ఈ హిజ్కియా రాజుని, యూదా రాజ్యాన్ని కూడా ఓడిద్దాం అనుకున్నారు. కానీ ఈ హిజ్కియా రాజు పక్షాన్ని ఎవరున్నారండి? దేవుడు ఉన్నారు. ఎందుకంటే హిజ్కియా రాజులో ఉన్న స్థిరమైన విశ్వాసాన్ని దేవుడు చూచాడు.
ఆ ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని దేవుడు చూచారు కాబట్టి వీరి పక్షా నుండి ఆ దినాన్ని దేవుడే యుద్ధం చేసి గొప్ప విజయాన్ని దేవుడు హిజ్కియా రాజుకి యూదా ప్రజలకు దేవుడు దయచేశారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, ఇది స్థిరమైన విశ్వాసం ద్వారా ప్రార్థించే వారి జీవితాల్లో దేవుడు ఇచ్చే అద్భుతమైన విజయాలు. ఈ విషయాలు ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 13 నుండి 37 వరకు రాయబడిన వాక్య వచనాలు, 19వ అధ్యాయం 1 నుండి 37 వరకు రాయబడిన వాక్య వచనాలు ఈ విషయాలు మీకు తెలియజేయబడతండి. అంతేకాకుండా యూదా రాజైన యెహోషాపాతు మీద కూడా యుద్ధానికి వచ్చారంట. కలిసి కట్టుగా యుద్ధానికి శత్రువులు ఇచ్చారంట. శత్రు రాజులు సైన్యాలన్నీ కలిసి వచ్చాయి. అయితే ఆ సందర్భంలో యెహోషాపాతులో కూడా స్థిరమైన విశ్వాసం ఉంది. దేవునికి ప్రార్థించాడు. అయితే అక్కడేం జరిగిందంటే యుద్ధానికి వచ్చిన శత్రు రాజులే వాళ్ళలో వాళ్ళే యూదా రాజైన యెహోషాపాతు సైన్యాలుగా వారి యొక్క సైన్యాలని వారిలో వారు భావించి వారిని వారే పొడుచుకొని చచ్చినట్లు దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 1 నుండి 30 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ కార్యాలన్నీ ఎలా జరిగాయంటే వీరందరిలో ఉన్న స్థిరమైన విశ్వాసం ద్వారానే దేవుడు మా పక్షాన ఉన్నారు, ఎవరు వచ్చినా మేము వారిని జయించగలమనే స్థిరమైన విశ్వాసం వీరిలో ఉంది కాబట్టి ఈ కార్యాలన్నీ వారి జీవితాల్లో వారు పొందుకోగలిగారు. ప్రియమైన అవన స్నేహితులారా, గనుక ప్రియమైన అవన స్నేహితులారా, మన విశ్వాసంలో కూడా స్థిరమైన ఆత్మీయత అవసరము, స్థిరమైన కన్నీటి ప్రార్థన అవసరము, స్థిరమైన ఉపవాస ప్రార్థన జీవితము మన జీవితాల్లో కూడా అవసరం. ప్రియమైన అవన స్నేహితులారా, స్థిరమైన విశ్వాసం ద్వారా దేవుని స్థిరమైన ఆశీర్వాదాలు, మన స్థిరమైన విశ్వాసం కలిగి ఉంటే దేవుడు కూడా స్థిరమైన ఆశీర్వాదాలు మన జీవితాలు ఇంకా సుస్థిరంగా పూర్తిగా సంపూర్ణంగా ఆశీర్వాదాన్ని దేవుడు మనకు దయచేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, యెహోషువ ఇటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు, స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉండటం ద్వారా తన జీవితంలో అస్థిరతకు చోటే లేదు. విశ్వాసంలోని అస్థిరతకు తన జీవితంలో చోటీ లేదు. అంతేకాకుండా విశ్వాసంలో కలిగి ఉండకూడని వాటికి తన జీవితంలో చోటీ లేదు. కనుకనే యెహోషువ యొక్క విశ్వాసము గొప్ప విశ్వాసం అనే విషయము దేవుని వాక్యంలో మనకు తెలియజేస్తుంది, దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. ప్రియమైన అవన స్నేహితులారా, కనుక దేవుని యందు గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉందాం, స్థిరమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉందాం. స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉండడం ద్వారా స్థిరమైన ఆశీర్వాదాలను మన జీవితాల్లో మనం పొందుకుందాం. వచ్చే వారం ప్రియమైన అవన స్నేహితులారా, ఈ అంశాన్ని కొనసాగింపుగా విశ్వాసం గురించి మరికొన్ని విషయాలు మనం తెలుసుకుంటూ ఈ అంశ సందేశాన్ని మనం ముందుకు వెళ్దామండి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ యవనస్తుడి కొడుకుని ముగింపడంతో మనం ముగించుకుందామండి. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నిఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించిన దేవా, ఈ దినం ఈ సమయంలో ఇప్పటివరకు జరిగిన యవనస్తుడి కొడుకులో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. ఎన్నో అద్భుతమైన విషయాల్ని ఈ వారం యవనస్తుని కొడుకులో మేము ధ్యానం చేసుకోవడానికి కృపను కాపుదలను అనుగ్రహించిన దేవా, మీకే వేలాది వందనంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. విశ్వాసం కలిగి ఉండాలి, ఆ విశ్వాసంలో స్థిరమైన విశ్వాసం ఉండాలని నీ వాక్యం ద్వారా మా అందరితో ఈ దినాన్ని మాట్లాడిన దేవా, మీకే వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. మరి ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు విశ్వాసంలో అస్థిరతకు, సందేహాలకు, అనుమానాలకు వారి జీవితాల్లో చోటీయక స్థిరమైన విశ్వాసాన్ని కలిగి స్థిరమైన ఆశీర్వాదాలు నీ ద్వారా వారి జీవితాల్లో పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. ఎన్నో అద్భుతమైన సందర్భాల ద్వారా ఈ స్థిరమైన విశ్వాసం గురించి మాతో మాట్లాడిన దేవా, విన్న ప్రతి ఒక్కరు ఇటువంటి ఆత్మీయత కలిగి తద్వారా నీ ద్వారా గొప్ప ఆశీర్వాద స్థితిని వారి జీవితాల్లో, అత్యున్నతమైన స్థితిని వారి జీవితాల్లో పొందుకోవడానికి మీరు కార్యం జరిగించండి. ఈ యవనస్తుడి కొడుకు ఆ ప్రారంభం నిన్ను ముగింపు వరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియల కనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.